మా ఇంటి స్పెషల్ తెలంగాణ ఆవకాయ. చూడగానే నోరూరించే తెలంగాణ ఆవకాయ. చూసిన కొద్దీ తినాలనిపిస్తుంది కదా! దీన్ని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. మనం ముందుగా మామిడికాయల ముక్కలు కొట్టుకొని ఉప్పు నీటితో మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకొని వీటికి కావాల్సినవి ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి ఎంత ఉందో కొలుచుకున్న తర్వాత దానికి సమానంగా కారం కూడా తీసుకోవాలి. అయితేనే కరెక్ట్గా సరిపోతుంది మనకు ఆవ పచ్చడికి కారం అనేది. నాకైతే 2 సోలల ఆవ పొడికి 2 సోలల కారం తీసుకున్నానండి. కొద్దిగా తక్కువనే తీసుకున్న, ఆవాల పొడి కొంచెం ఎక్కువనే అయింది, కానీ ఎక్కువ కారం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ఉప్పు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆవ పొడికి కారంకు ఎంత ఉప్పు పడుతుందో అంత తీసుకోవాలి. దీని తర్వాత మెంతాల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి దాంట్లోనే. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేయించుకోవాలి. తర్వాత వెల్లిపాయలు అండి, నేను ఒక 1/2 కిలో వేసుకున్నా. ఎన్నెన్న వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి జీడి గింజలు. మామిడికాయలు కొట్టేటప్పుడు జీడి వస్తుంది కదా, అవి మంచిగా పొట్టు తీసి కడిగేసి ఆరబెట్టి, ఆరిన తర్వాత నూనెలో ఇలా వేయించాలి. ఎంత బాగా వేస్తే అవి ఎంత బాగా వస్తాయి. వాటిని కూడా ఇంట్లోనే కలిపేసుకోవాలి. కారం పొడిని, ఎల్లిపాయలు ఇవన్నీ కలిపేసి అన్నీ మంచిగా మనం ఇట్లా కలిపేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా. మనం ముందుగానే గరం చేసుకొని చల్లార్చిన నూనె, ఆ నూనెలోకి ఆవాలు, మెంతాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేయాల. నూనె పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ కారం పొడిలో కలుపుకోవాలా. వేడిది కలుపుకోవద్దు, ఆవకాయ ఖరాబ్ అవుతుంది. పూర్తిగా చల్లగా కావాలి. మనం పక్కన పెట్టిన మామిడికాయలని కారం పొడిలో నేను చూపిస్తున్న విధంగా వేసుకొని మనం చేతితోనే మంచిగా ముక్కకు ముక్కకు అంటేటట్టు కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే ముక్కలకు కారం అనేది అంత బాగా పట్టుకుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఎంత బాగుంటుందో కదా. ఆవకాయ పచ్చడి కలుపుతున్నప్పుడు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, అంత సూపర్గా అనిపిస్తుంది కదా. ఇలా బాగా మంచిగా కలిపిన తర్వాత గాజు సీసాలోకైనా, మీ ఇంట్లో ప్లాస్టిక్ బకెట్లోకైనా సరే వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చు. నేను ఒక గ్లాస్ మందం మాత్రమే వాటర్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేను. ఇలా మంచిగా కలిపి బకెట్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని బయట కొంచెం బొట్టు పెట్టుకోవాలండి. అంటుముట్టు పడద్దు వేడికి. తర్వాతకించి ఒక బట్టతోటి కట్టేసి 3 రోజుల వరకు ఓపెన్ చేయొద్దు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.